So, welcome to Mind All Minds. అయితే పేరెంట్స్ అందరికీ అంత క్లోజ్గా ఉండకపోవచ్చు, వాళ్ళు వాళ్ళ బాధను అర్థం చేసుకోకపోవచ్చు. ఇన్ కేస్ అంటే కొన్ని సిచ్యువేషన్స్లో అట్లాంటప్పుడు డెఫినెట్గా మనము ఫ్రెండ్స్ సహాయం తీసుకోవచ్చు, వాళ్ళతో స్పెండ్ చేస్తూ మన బాధల్ని మర్చిపోవచ్చు. కానీ ఇక్కడ ఒక్కటి ఏంటంటే, ఎంతసేపు మనకు జరిగిన దాని గురించి వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళకి ఏంటంటే ఇక వచ్చిండ్రా పైగా సోది చెప్తాడు అన్నట్టు వాళ్ళకు మైండ్లో పడిపోతుంది. సో మనం ఎంతసేపు మనదే చెప్పకుండా వాళ్ళు ఏం చెప్తున్నారో వింటూ మధ్య మధ్యలో వచ్చి మనది ఇట్లా జరిగింది అట్లా జరిగిందని చెప్తుంటే వాళ్ళు కూడా ఓకేరా, ఏం కాదు, నో ప్రాబ్లం, ఆల్ విల్ బి ఆల్ రైట్ అట్లాంటివి చెప్తుంటారు. అంతేకాని మన సోది చెప్తందుకు వాళ్ళను మనము టార్గెట్ చేసి చెప్పొద్దు అనమాట. దట్ ఈస్ ఎ బ్యాడ్ ఐడియా. ఇకపోతే ఇన్ కేస్ మన ఫ్రెండ్స్కి ఎవరికైనా వాళ్ళకి ఏదైనా బిజినెస్ ఉంటే, ప్రైవేట్ బిజినెస్ కానీ ఏదైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తూ, అంటే ఫర్ ఏ శాలరీ, అంటే ఫర్ ఏ రీజనబుల్ కొంత శాలరీతో వాళ్ళతో పని చేస్తూ ఉంటే మన ఫ్రెండ్స్కి హెల్ప్ చేసినట్టు అవుతుంది. అంటే వాళ్ళ అంటే మనకేంటంటే వాళ్ళతో పాటు జర్నీ ఉంటుంది. సో అంటే ఏంటంటే మన డిప్రెషన్లో కొంత వాళ్ళతో పాటు మన పక్కన వాళ్ళు ఉంటారు కాబట్టి కొంత కన్సోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎందుకంటే ఇప్పుడు మన ఫ్రెండ్ని ఒకరిని తీసుకొచ్చి అరే పద అటు పోదాం ఇటు పోదాం చెప్పినాం అనుకో, వాళ్ళకు కూడా కొన్ని బిజినెస్ కానీ ఇంకేదైనా ఉంటుంది. అట్లాంటప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు, వీడు వచ్చిండ్రా మా ఆవిడని తీసుకుపోయి మొత్తం ఆగమాగం చేస్తుండు, మొత్తం టైం అంతా వేస్ట్ చేస్తుండు అని కాకుండా వాళ్ళది ఏదైనా బిజినెస్ ఉంటే వాళ్ళ దాంట్లో మనం ఇన్వాల్వ్ అయ్యి టైం అట్లా స్పెండ్ చేస్తుంటే మన ఫ్రెండ్ మన పక్కన ఉంటాడు, మన బాధ కూడా మెల్లగా దూరం అవుతుంటుంది. సో ఇది ఒక చాయిస్ అన్నమాట. అంటే టు గెట్ ఆఫ్ దిస్ ఇట్లా సఫరింగ్ ఏదైనా ఉంటే మనము దిస్ ఈజ్ అనదర్ చాయిస్.